అంటే చాలా మందికి గ్లో గుర్తొస్తుంది, కానీ నాకు మాత్రం అది కొంచెం డిఫరెంట్. రోజంతా బిజీగా ఉన్నా కొన్ని మినిట్స్ నా కోసం నేను తీసుకోవడం అనే ఫీలింగ్. బయట డస్ట్, పొల్యూషన్ ఇవన్నీ మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే ఇంటికి రాగానే ఫస్ట్ నేను నా ఫేస్ ని క్లీన్ చేసుకుంటా. తర్వాత నా స్కిన్ కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్ అప్లై చేస్తాను. ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని కాదు, కానీ స్కిన్ ని జెంటల్ గా ట్రీట్ చేయాలి. నేను పర్ఫెక్ట్ స్కిన్ కోసం స్కిన్ కేర్ చేయను, ఎందుకంటే పర్ఫెక్ట్ స్కిన్ అనే కాన్సెప్ట్ అందరికీ డిఫరెంట్. నా గోల్ హెల్దీ స్కిన్ అండ్ కంఫర్టబుల్ స్కిన్. కొన్ని డేస్ బ్రేక్అవుట్స్ అవుతాయి అండ్ స్కిన్ డల్ అవుతుంది, అది కామన్. చేంజెస్ ని యాక్సెప్ట్ చేస్తూ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో చాలా ప్రొడక్ట్స్, చాలా ట్రెండ్స్ కనిపిస్తాయి, కానీ ప్రతి ప్రోడక్ట్ మన స్కిన్ కి సెట్ అవ్వాలని రూల్ లేదు. అందుకే నేను నా స్కిన్ కి సెట్ అయ్యే రొటీన్ ని ఫాలో అవుతా. చిన్న రొటీన్ అయినా రెగ్యులర్ గా యూజ్ చేస్తే అదే బిగ్గెస్ట్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సో స్కిన్ కేర్ అనేది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ గురించి కాదు. మీ స్కిన్ ని కంపేర్ చేయకండి, స్కిన్ కి కావాల్సిన కేర్ ఇవ్వండి, గ్లో ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ది పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, మేబీ టుడే ఈస్ దట్ డే. ఎందుకంటే స్కిన్ కేర్ అంటే ఫేస్ ని మార్చడం కాదు, మన మీద మనం కేర్ చూపించడం. అండ్ హానెస్ట్లీ అది మనం డిజర్వ్ చేసే బెస్ట్ గిఫ్ట్. బాయ్ అందరికీ. మీ స్కిన్ కేర్ రొటీన్ లో మీరు ఏ స్టెప్ ని స్కిప్ చేయరు? కామెంట్స్ లో చెప్పండి.